అసలు ఇవన్నీ ఏ విధంగా సాధ్యమవుతుంది అనుకుంటున్నారు? మీ రాష్ట్రాలన్నీ కూడా మేమైతే తిరగబడే అవకాశాలు ఉంటాయి కదా? ముందుగా ప్రైమ్ నైన్ న్యూస్ వీక్షకులకు అదేవిధంగా డిబేట్లో పాల్గొన్నటువంటి పెద్దలకు అందరికీ నమస్కారాలండి. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి సాధ్యమే మేడం. ఈరోజు తలుచుకుంటే నిజంగా భారతీయుడిగా, హిందువుగా, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా నేను గర్వపడుతున్నాం. సాక్షాత్తు గత 11 సంవత్సరాల కిందట ఇదే రోజు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు ముచ్చటగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి 3 సార్లు వరుసగా వచ్చింది. మనం 2014లో చూస్తే దాదాపు 280+ సీట్స్తో వచ్చాము. 2019లో 330+ సీట్స్ వచ్చింది. ఈరోజు 2024లో కూడా 293+తో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. ఇది ప్రజలు మాకు ఇచ్చినటువంటి విజయం. అంటే ప్రజల చేత ప్రజల 97 అనేది మిగతా వాళ్ళతో కలుపుకుంటూ వచ్చింది. ఎన్డీఏతో అంటే ప్రజాస్వామ్యంలో ఒకటి మేడం. మాకు వచ్చిన సీట్లు 240, కాంగ్రెస్కి వచ్చిన సీట్లు 100 కూడా కాలేదు. ఇక్కడ విషయం ఏంటంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్య దేశంలో ఈరోజు ప్రజలు అంతిమ నిర్ణయాధికారం భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు. ఈరోజు ఈ భారతీయ జనతా పార్టీ కేవలం ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్పడానికి సాక్షాత్ నిదర్శనం. ఈరోజు 1 నేషన్ 1 ఎలక్షన్స్ కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే పేద బడుగు బలహీన వర్గాల కోసం 1 నేషన్ 1 బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి ప్రధానమంత్రి జన్ధన్ యోజన తీసుకొచ్చారు. 1 నేషన్ 1 ఫ్లాగ్ ఉండాలి, 1 నేషన్ 1 కంట్రీ అని చొప్పున ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఒకే రాష్ట్రంలో దేశవ్యాప్తంగా జాతీయ జెండాను ఎగిరేసిన ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. అదేవిధంగా ఈరోజు దేశంలో 1 నేషన్ 1 రేషన్ తీసుకొచ్చిన ఘనత కూడా భారతీయ జనతా పార్టీదే. ఈరోజు 1 నేషన్ అదేవిధంగా 1 కంట్రీలో ఈరోజు ముమ్మాటికి యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చి దేశంలో ప్రతి ఒక్క ప్రజలకు కూడా సంక్షేమం పథకాలు అందాలనే ఒక ఉద్దేశం ఈరోజు మోదీ గారిది. ఈరోజు అందులో భాగంగానే ఈరోజు జాయింట్ పార్లమెంటరీ కమిటీతో కావచ్చు, అదేవిధంగా ఈ జమిలీ ఎలక్షన్స్కు సంబంధించి రాష్ట్రపతిగా వర్క్ చేసినట్టు కోవింద్ గారి మార్గదర్శకాలతో ఈరోజు జమిలీ ఎలక్షన్స్ కూడా సాధ్యమే అని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ ముమ్మాటిగా దేశవ్యాప్తంగా ఢిల్లీలో కావచ్చు, యూపీలో కావచ్చు, అదేవిధంగా ఏపీ విజయవాడలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఇప్పుడు సౌత్ ఇండియాలో ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో కూడా 1 నేషన్ 1 ఎలక్షన్స్ మీద చదువుకున్నటువంటి మేధావులు కావచ్చు, యువకులు కావచ్చు, రాజకీయ నాయకులతో ఈరోజు సమావేశాలు ఎందుకు పెడుతున్నారంటే దేశానికి 1 నేషన్ 1 ఎలక్షన్స్ అనేది చాలా అవసరం మేడం. దీనివల్ల ఏంటంటే ప్రజాధనం దుర్వినియోగం కాదు, అదేవిధంగా కొన్ని వేల కోట్ల ఖర్చు అనేది దుబారా ఖర్చు అనేది తగ్గుతుంది. అదేవిధంగా ఈరోజు ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రావడం వల్ల అంటే ఈరోజు కేవలం దేశంలో ఎక్కడో చోట ఏదో ఒక రాష్ట్రంలో ఎలక్షన్స్ జరుగుతూ ఉండడం వల్ల పాలన అనేది ప్రజా పరిపాలన నిర్ణయాలు కావచ్చు, పరిపాలన కావచ్చు, ప్రజా సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు చేరడంలో చాలా ఆలస్యం అవుతుంది. కాబట్టి ఈరోజు దీర్ఘదృష్టితో భారతీయ జనతా పార్టీ జేపీ నడ్డా గారు అధ్యక్షులు కావచ్చు, అదేవిధంగా మోదీ గారు కావచ్చు, కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులు అమిత్ షా గారు కావచ్చు, ఇంకా అపర మేధావులందరూ కూర్చొని దేశంలో రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజల యొక్క ప్రయోజనాలే ముఖ్యమని చెప్పేసి 1 నేషన్ 1 ఎలక్షన్స్ని ఖచ్చితంగా ఇప్పుడు బిల్లు జరిగిపోయింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎంత వీలైతే అంత తొందరగా జమిలీ ఎలక్షన్స్ మనం అనుకుంటున్నట్లు 2027లో కావచ్చు, 2028లో కావచ్చు జమిలీ ఎలక్షన్స్ ఖచ్చితంగా రావచ్చు అనే మీ ఆశాభావాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం. మేము ఒకటే మేడం, భారతీయ జనతా పార్టీ తరఫున చదువుకున్నటువంటి మేధావులు కావచ్చు, నేను కూడా విజయవాడలో వక్ఫ్ బోర్డుతో పాటు 1 నేషన్ 1 ఎలక్షన్స్కి నేషనల్ స్పోక్ పర్సన్ షహజాది గారు వస్తే భారతీయ జనతా యువమోర్చా యూత్ టీమ్ పర్సన్గా ఒక ఎడ్యుకేటెడ్ ఫార్మర్ సివిల్స్ ఆస్పిరెంట్గా నేను కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఇది సాక్షాత్తు అంటే సంకీర్ణ ప్రభుత్వాలు కూడా కలిసి వస్తామని చెప్పేసి ఈరోజు ముక్తఖండంతో చెప్తున్నాయి. కాకపోతే ఇండి అలయన్స్ కూటమి ఒకటి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈరోజు దేశంలో మోదీ లాంటి వారు ఈరోజు నేతృత్వంలో పనిచేస్తున్నామని చెప్పేసి చాలామంది ఎన్డీఏ మిత్రపక్ష నాయకులు కూడా పేర్కొంటున్నారు. కానీ కేవలం కాంగ్రెస్ ఇంకా చరమగీతం పాడాల్సిందే కాంగ్రెస్ పార్టీకి. కేవలం వాళ్ళు అధికారమే లక్ష్యంగా గతంలో పరిపాలన చేశారు. ఇప్పుడు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రజల కోసమే పనిచేస్తుంది. ఏదో రకంగా మసిపూసి మారేడుకాయలాగా మిత్రపక్షాలు ఇండియా అలయన్స్ కూటమిలో రెచ్చగొట్టి పబ్బం గడపాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం తెలుపుతుంది. అందుకే ఈరోజు సంకీర్ణ ప్రభుత్వాలను రెచ్చగొడుతుంది. నేను ముఖ్యంగా ఒకటే చెప్తున్నాను. ఈరోజు మన వేణుగోపాల్ గారు కూడా స్పష్టంగా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారికి మిత్రపక్ష నాయకులుగానే కాదు ఎన్డీఏ కూటమిలో ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే మోదీ గారు కావచ్చు, హోంమంత్రి అమిత్ షా గారు కావచ్చు, ఈవెన్ మాలాంటి యువ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని ఎందుకు మేము పనిచేస్తున్నామంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక అకౌంటబిలిటీ ఉంది, ఒక ట్రాన్స్పరెన్సీ ఉంది, నీతి నిజాయితీ జవాబుదారితనం పారదర్శకతతో పనిచేస్తారు, ప్రజల కోసం పనిచేస్తున్నారు. మీరు ఉదాహరణ చూస్తే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత తనకు వచ్చేటువంటి వేతనం 2,10,000 పైగా ఉంటే దాదాపు 42 మంది పేద అనాథలకు కూడా ఈరోజు అతను సేవా
కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు గిరిజన వాడల్లో కావచ్చు, గిరిజన అటవీ ప్రాంతాల్లో అంబులెన్స్ వెళ్ళని ప్రాంతాల్లో కూడా ఈరోజు అంబులెన్స్ వెళ్తుంది. మనం చూస్తున్నాం. సాక్షాత్తు పొలిటీషియన్స్ అంటే ప్రజల మీద అవగాహన ఉంటుంది, పొలిటికల్ సైన్స్ మీద అవగాహన ఉన్న వాళ్ళే రాజకీయ నాయకులు అని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారిని సినిమా హీరో, రాజకీయాలు చేత కాదని చెప్పారు. ఇదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా, అదేవిధంగా ఎన్డీఏ మిత్రపక్ష నాయకులుగా మనం చూసాం. సినిమా స్క్రీన్ ప్రజెన్స్లో కూడా ప్రజల యొక్క సమస్యలను వింటూ అప్పటికప్పుడు పరిష్కారం చేస్తున్నారు. కాబట్టే పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు తమిళనాడులో స్వాగతం పలికారు. ముఖ్యంగా తమిళనాడు ఇన్ఛార్జ్ అండ్ నేషనల్ సెక్రటరీ అరవింద్ మీనన్జీ గారు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ తెలంగాణ గవర్నర్గా పనిచేసినటువంటి తమిళసై గారు కావచ్చు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తమిళనాడు అధ్యక్షులు వి నాగేంద్రన్ గారు కావచ్చు, అదేవిధంగా తమిళనాడు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ నటరాజన్ గారు కావచ్చు, అదేవిధంగా ఇతర ముఖ్య నాయకులందరూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికి అక్కడ అభిమానులు కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుంటే కేవలం భారతీయ జనతా పార్టీ యొక్క అధికారం మనకు రాదు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీకి ప్రజల్లో విశ్వాసం పెరిగిపోతుంది, మిత్రపక్ష నాయకులుగా పవన్ కళ్యాణ్ గారికి క్రేజ్ కూడా పెరుగుతుందని చెప్పేసి కేవలం కొంతమంది ఇవన్నీ చేత కాదు, సాధ్యం కాదని చెప్తున్నారు. ఈరోజు మేము ఒక్కటే స్పష్టంగా చెప్తున్నాం మేడం, ఖచ్చితంగా 1 నేషన్ 1 ఎలక్షన్స్ ఖచ్చితంగా అమలు చేసి తీరుతుంది భారతీయ జనతా పార్టీ నాయకులు, అగ్రనాయకులు. అదేవిధంగా వక్ఫ్ బోర్డు అమలు చేసి తీరుతామని చెప్పారు, వక్ఫ్ బోర్డు కూడా అమలు చేసి తీరుతున్నారు. దేశంలో ఒకటే మేడం, రాజకీయ ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలే మా భారతీయ జనతా పార్టీకి, మా గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి, హోంమంత్రి అమిత్ షా గారికి, అదేవిధంగా ముఖ్యంగా డిప్యూటీ సీఎం మిత్రపక్ష నాయకులకు కావచ్చు, అదేవిధంగా మా భారతీయ జనతా పార్టీ నాయకులు ఇక్కడ తెలంగాణలో కూడా జమిలీ ఎలక్షన్స్కి సంబంధించి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నగారు కావచ్చు, బండి సంజయ్ అన్న గారు కావచ్చు, డాక్టర్ లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఆధ్వర్యంలో కావచ్చు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారి నాయకత్వంలో జమిలీ ఎలక్షన్స్ మీద ఈరోజు చర్చలు జరిగాయి. మాలాంటి యువ నాయకులు కూడా ప్రతి జిల్లాలో కూడా కాలేజీలో గెట్ టుగెదర్స్ ఏర్పాటు చేసి 1 నేషన్ 1 ఎలక్షన్స్ అనేది ప్రజలకి, ప్రభుత్వాలకి, అదేవిధంగా ముఖ్యంగా యువతకి ఎంత అవసరమో ఈరోజు మేము తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 1 నేషన్ 1 ఎలక్షన్స్ ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేసి తీరుతాం మేడం. రైట్. చిన్నపరెడ్డి గారు నమస్తే అండి. చిన్నపరెడ్డి గారు, ఈవీఎంలపైన ఆరోపణలు అర్ధరహితం. 2019లో అవే ఈవీఎంలతో వైసీపీ కూడా గెలిచింది కదా.